నమస్కారం. ఈ మధ్య రాజకీయ అరంగేట్రం చేసిన ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారి అబ్బాయి జీవన్ బాబుతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్. నమస్కారం. నమస్కారం. మీ నాన్నగారు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఇప్పుడు ఇంత చిన్న వయసులో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. దీనిపై మీ స్పందన? మా నాన్నగారి స్ఫూర్తితోనే, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే వస్తున్నాను తప్ప పదవిపై, డబ్బుపై ఎలాంటి మోజు లేదు. మీరు మీ నాన్నగారి పేరు అడ్డం పెట్టుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని అంటుంటారు. మీరేమంటారు? ఓడిపోతామన్న భయంతో ప్రతిపక్షాలు వాళ్ళు జల్లుతున్న బురద అంతే. ఒకసారి ఈ వీడియో చూడండి. మేము ముగ్గురం శంషాబాద్ బస్తీకి చెందిన వాళ్ళం. గత 10 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చాలామంది సొంత ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు మాల్ కడతానని, మమ్మల్ని ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. మేము ధైర్యం చేసి ముగ్గురం ముందుకు వచ్చాం. మాకు రాజకీయ నాయకులపై నమ్మకం లేదు. ఎలాగైనా సరే మీడియా వల్లే మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. దీన్నేమంటారు? ఇది నిజం కాదు, ఇదంతా ఒక కట్టు కథ. ఏది నిజం కాదంటారు? ఆ బస్తీలో ప్రజలుండడం నిజం కాదంటారా? వాళ్ళని మీరు చంపుతాని బెదిరించడం నిజం కాదంటారా? అక్కడ మీరు మాల్ కట్టడం నిజం కాదంటారా? చూడండి, నేనెప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయను కూడా. నమస్కారం. కట్. హారిక, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేను జర్నలిస్ట్ని. నా పని నిజాన్ని జనాలకు చూపించటం, అదే చేస్తున్నా. షడప్. చూడు పిల్ల, మంచి స్పీడ్ మీద ఉన్నావు. రాజకీయాల గురించి నీకేం తెలుసు? నీ పని నువ్వు చూసుకుంటే మాకు మంచిది, నీకు మంచిది. ఏసేద్దామన్నా. ఈ అమ్మాయి ఈ ఛానల్లోనే కాదు, ఇంకా ఏ ఛానల్లోనూ కనిపించకూడదు. ఒకవేళ కనిపిస్తే నేను చూసుకుంటా అన్నా. చూశారు కదా, నిజాన్ని జనాలకు చూపించాలనుకున్న నన్ను ఛానల్లో నుండే తీసేశారు. చంపుతామని బెదిరించారు. జర్నలిస్ట్ని చంపగలరు, కానీ జర్నలిజాన్ని చంపలేరు. ఇదే మన నయా ఎమ్మెల్యే మాల్ కట్టాలనుకునే చోటు. మరి ఎంతో కష్టపడి పైసా పైసా పోగేసి సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతే మన రాష్ట్రాన్నే అమ్మేస్తారు. రండి, మన వాళ్ళ కోసం పోరాడదాం. అన్నా 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 ఈ వీడియో చూడన్నా. ఇది ఇప్పుడు ఎక్కడుంటుందిరా? ఏంటమ్మా, మంచిగా చెప్తే వినవా నువ్వు? ఏసేద్దామన్నా. నువ్వు ఉండరా, అసలే ఎలక్షన్స్, ఇదేం ఫేమస్, దీన్ని వేసేస్తే మనకు న్యూసెన్స్. అసలు నీకేం కావాలి? ప్రపంచంలో కొనలేనివి కొన్ని ఉంటాయి, అందులో జర్నలిజం ఒకటి. ఆపమ్మా నీ సినిమా డైలాగులు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నీకేం కావాలి? 100 కోట్లు. ఏంటి? 100 కోట్లు. 100 కోట్ల? ఎన్ని సున్నాలుంటాయి తెలుసా నీకు? నీ ప్రాజెక్టు 2000 కోట్లు. మరి నాకు ఆ మాత్రం ఇవ్వాలి కదా. కోటిస్తా, సంతోషంగా బతుకు. ఆగమాగు. 100 కోట్లేంటి, హ్యాండిల్ చేయలేవు. అసలు 100 కోట్లు ఏం చేసుకుంటావు? ఇంకా ఎన్ని రోజులని స్కూటీ ట్యాడ్ అయిపోతున్నా. నాకంటూ మంచి కారు, ఇల్లు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాకంటూ సొంత ఛానల్. నేను జర్నలిస్ట్ని, నాకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి కదా. ఉంటాయి, ఎందుకుండవు? ప్రపంచంలో అందరికీ అవసరాలు ఉంటాయి, ఒక్క మా పొలిటీషియన్స్ తప్ప. ఇస్తారా వెళ్ళనా? ఉండవమ్మా, అడగగానే ఇవ్వడానికి అదేమో చాక్లెటా? 100 కోట్లు అరేంజ్ చేయడానికి
కొంచెం టైం పడుతుంది. ఆ బస్తీ వాళ్ళని నోరు మూయించు. ఆ విషయం నాకు వదిలే. ప్లాన్ సక్సెస్ 100 కోట్లు. నువ్వు చేస్తావని నాకు తెలుసు. ఇంకా మనకి ఎదురు లేదు. లవ్ యూ. మేడం మేడం, మా బస్తీలో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇల్లులు ఖాళీ చేస్తున్నారు మేడం. మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. చూడండమ్మా, నేను చేయాల్సింది నేను చేశాను. ప్రపంచం మొత్తాన్ని మార్చలేం కదా, కాబట్టి మీరే ఎక్కడో గుడిసెలు వేసుకొని బతికేయండి. మేడం 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 మేడం, మన దేశంలో మనం బ్రతకడానికి ఇంత కష్టపడాలా? అసలు ఎందుకుంటారా ఇలాంటి వాళ్ళు? చచ్చిపోవాలనిపిస్తుందిరా. పార్టీ ఆఫీస్కి పోని. ఏంటి రత్తాలు, ఎలా ఉన్నావు? చాలా రోజులు అయిందే నిన్ను చూసి. నిన్ను చూడాలనిపిస్తుందే. వచ్చేనా? వచ్చేతనా? రే, రత్తాల దగ్గర పోని. రత్తాలు రత్తాలు పూసేసి రత్తాలు. ఏది ఇది? తాళం వేసి ఉంది పైన. నువ్వు ఆ బస్తీవాడివి కదా? అరే, రత్తాలింటికి వచ్చాయండిరా. అక్కడ పొడిచావేంట్రా? బస్తీని కబ్జా చేయాలనుకున్న జీవన్ బాబుని దారుణంగా హత్య చేసిన బస్తీ యువకుడు. ఆ యువకుడి కోసం పోలీసుల గాలింపు. తన అవసరం కోసం బస్తీ వాళ్ళని మోసం చేసిన మీడియా అమ్మాయి హారిక అరెస్ట్. బస్తీ వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకూడదని ప్రభుత్వం హామీ. ఏంటో ఈ మనసు, డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తారు. టీడబ్ల్యూ ఇవ్వాలా? ఏమిస్తావులే, నాకు అవసరాలు ఉన్నాయి.